పెదపాడు ఈ రోజు ఆదర్శ గ్రామంలాగా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందంటే అందుకు దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారే కారణం. కొన్ని కోట్ల రూపాయల నిధులతో ఇక్కడి ప్రజలకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేసి వారికి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపెట్టారు. ఎమ్మెల్యే గారు ఈ 5 ఏళ్లలో పెదపాడు ప్రజలకు 45 కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించారు. మాది పెదపాడు గ్రామం, నీలపాల వెంకటేశ్వరరావు. మాకు పొద్దున్న పెన్షన్ సకాలంలోనే వస్తుంది. నా కూతురు బ్లైండ్, ఆమెకు కూడా అదే టైంలో మా ఇద్దరికి పెన్షన్ ఇస్తున్నారు. ఇటువరకు పంచాయతీకి వెళ్ళి నానాయాతల పడవలు చూసేది. ఈనాడు ఆయన పెట్టిన పథకం వలన మాకు చాలా సేఫ్టీగా ఉంది కనుక మళ్ళా జగనన్నే రావాలని మా కోరిక. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు ఇక్కడ 68 లక్షల రూపాయలతో 2 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. 24 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాన్ని, ప్రజారోగ్యం కోసం 21 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను, అలాగే బల్క్ మిల్క్ యూనిట్ ను కూడా నిర్మిస్తూ ప్రజలకు అండగా నిలిచారు. నా పేరు కటార్ రామకృష్ణ అండి. మాది కేవికేపురం. మాకు జగన్ గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. అలాగే మా ఊళ్ళో డ్రైనేజీలు, వాటర్ పైప్ లైన్లు కానీ, అట్లాగే వీధి లైట్లు కానీ ఇలాంటి చాలా అభివృద్ధి పనులు జరిగినాయండి. నాకు అంతకుముందు పెన్షన్ పంచాయతీకి వెళ్ళి తెచ్చుకోవాల్సేది. అలాంటిది ఈరోజు తెల్లారిగట్ట 5 గంటలకే మా వాలంటరీ వచ్చి మా ఇంటి దగ్గర పెన్షన్ ఇస్తుంది. అలాగే బియ్యం కూడా, రేషను, ప్రతిది కూడా మనకి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళే ఇది లేకుండా మనకి జగన్ గారు చేసిన వల్ల ఈ అభివృద్ధిలో వాలంటీర్లు మా వాలంటరీ చాలా ఇదిగా చేస్తుందండి. అలాగే నాకు మన ఎమ్మెల్యే గారు ట్రై సైకిల్ ఒకటి ఇచ్చారు. 10 లక్షల రూపాయలతో మైక్రో ఫిల్టర్ ను ఏర్పాటు చేశారు. పెదపాడు పంచాయతీ పరిధిలో సుమారు 1,54 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను, 70 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లను ఏర్పాటు చేసి గ్రామ స్వరూపాన్నే మార్చేశారు. 1,35 లక్షల రూపాయలతో ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు మంచి పునాది వేశారు. అంతేకాదు, పెదపాడు చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు ఇక్కడ 415 మంది ఆడపడుచులకు స్వంత ఇంటి ఆస్తిని కూడా అందిస్తూ వారి జీవితాలను మారుస్తున్నారు. నా పేరు పెదపాడు రాజాప్రసాద్ అండి. మేము పెదపాడు గ్రామ కాపురస్తులు. మాకు సీఎం గారు ఇచ్చిన ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకుని చక్కగా హాయిగా ఉంటున్నామండి మా ఫ్యామిలీతో. అందుకే పెదపాడు ప్రజలు అబ్బయ్య చౌదరి గారిని తమ అత్యుత్తమ ఎమ్మెల్యేగా పేర్కొంటూ మళ్లీ ఆయనకే ఓటు వేసి గెలిపిస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. నా పేరు గోరెంట్ల జలమయ్య, పెదపాడు గ్రామం. నా భార్యకి జబ్బు చేస్తే విజయవాడ హాస్పిటల్లో చేస్తే 11 లక్షలు అయింది. సీఎంఆర్ఎఫ్ పెట్టుకుంటే నాకు 3 లక్షలు ఎమ్మెల్యే గారు ఇచ్చారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు అబ్బయ్య చౌదరి గారు రావాలని కోరుకుంటున్నాను. మళ్ళా అబ్బయ్య చౌదరి గారే ఎమ్మెల్యేగా రావాలి. మళ్ళా రాష్ట్రంలో సీఎంగా జగన్ గారే రావాలి మరి మా కోరిక. మళ్ళీ సీఎంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారే రావాలండి. అట్లాగే మాకు దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొఠారు అబ్బయ్య చౌదరి గారు రావాలని కోరుకుంటున్నాను. ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం, కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం, దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం. ఫ్యాను గుర్తుకే మన ఓటు.